సో మొత్తం 2 ఘాట్స్ ఉన్నాయి ఇక్కడ చేసి సో మంచిగా ఈత కొడితే ట్రై చేసుకోతే మెల్లిమెల్లిగా, ఎందుకంటే చాలా లోతుంది గంగ. సో కొద్దిగా మెల్లిగా ట్రై. సో ఇదే మొత్తం ఫ్యామిలీ. హాయ్. సో ఇప్పుడు వీడికి రావడానికి మెయిన్ రీజన్ ఇగో. సో హే గాయ్స్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఇప్పుడు మనం ఉన్నాం వెంకట్రావుపేట్ గంగ దగ్గర. సో ఇక్కడ శివాలయం ఉన్నది. సో ఇదే వెంకట్రావుపేట్ గంగ మీరు చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు మొత్తం ఫ్యామిలీతో వచ్చినాం వీడికి. సో తర్వాత చూద్దాం మొత్తం ఎట్లయితుందని చెప్పి మొత్తం చూపిస్తాం మీకు. ఇప్పుడైతే మీరు గంగ చూస్తారు కదా, ఫుల్ వాటర్ ఫ్లో ఉన్నది. చూసారు కదా ఎంత వాటర్ ఫ్లో ఉన్నదో, మొత్తం ఫుల్ హెవీ. అక్కడ చూస్తున్నాం కదా చాలా వాటర్ ఫ్లో ఉన్నది ఎక్కువ. సో నాకు తెలిసి లోపలికి అయితే వెళ్ళొద్దు ఈ టైంలో ఈత కొట్టడానికి కూడా. జస్ట్ స్నానం చేసినా కూడా ఇక్కడ దగ్గరనే స్నానం చేసేసి రావాలా. ఇక చూద్దాం మొత్తం ఎట్లయితుంది అని చెప్పేసి. ఇప్పుడైతే గంగ అయితే సూపర్ ఉన్నది. సో మీకు ముందు శివాలయం కూడా చూపిస్తా, పదండి వెళ్దాం. సో ఇప్పుడు మనం శివాలయం దగ్గర కూడా వెళ్దాం. అండ్ ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా ఈ కోత ఎట్లా నిలుస్తుందో. సో ఇట్లా ఇవన్నీ కోతులు, జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వచ్చినప్పుడు. మనకు ముందు కనిపిస్తుంది కదా అదే శివాలయం. ఇక్కడ అక్కడ చూస్తే హనుమాన్ది పెద్ద స్టాచ్యూ ఉంది, దానిపైన కోతులు కూడా ఉన్నాయి. మీకు కనిపిస్తుంది, నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి హనుమాన్ స్టాచ్యూ మీద కోతులు ఎట్లా నిల్చున్నాయో. సో ఇప్పుడు మనకు జూమ్ చేస్తున్నాం మీకు, అదే శివాలయం వెంకట్రావుపేట. మంచిగా ఉంది కదా ప్లేస్ సూపర్ ఉంది. బట్ కోతులు అయితే మామూలుగా లేవు ఇక్కడ. చూడండి ఎంత మంచిగా ఉందో, మొత్తం ఫుల్ చెట్లు చుట్టూ. అందరికి వనభోజనాలు లెక్క వస్తున్నారు. మంచిగా చూడండి ఎంత మంచిగా ఉంది ప్లేస్ అనేది. మీరు కూడా రండి ఇక్కడికి, మంచిగా అన్నీ తీసుకొని మంచి టైం స్పెండ్ చేయొచ్చు. అందరికీ మొక్కు ఉంటుంది ఇక్కడ. సో మొక్కు చెల్లించుకోవడానికి వస్తారు. కోతులు చూసారు కదా, నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పులిహోర ప్యాకెట్ తీసుకుంటే కోతులు తీసుకొని మొత్తం చింపేసినాయి. సో గుడి మంచిగా కడుతున్నారు ఇప్పుడు శివాలయం. అండ్ ఇక్కడ కొద్దిగా మంచిగానే ఉంది, అంటే వంటలు వండుకోవడానికి కూడా మంచిగా ఉంది. మరి చెట్లు, ఒక్కటే భయం ఏంటంటే కోతులతోటి భయం అంతే. చూడండి శివాలయం ఇది ఎంత మంచిగా ఉందో. సో ఇంకొన్ని రోజులు అయితే మంచిగా కలర్స్ తోటి ఇంకా మంచిగా కనిపిస్తుంది. శివాలయం పక్కకే మనకు గంగ కూడా కనిపిస్తుంది. చూసారు కదా గంగ, శివాలయం పక్కకి గంగ ఎంత మంచిగా ఉంది. నేను లోపలికి కూడా వెళ్తే ఇప్పుడు తర్వాత చూపిస్తాను మీకు లోపలికి వెళ్ళి. సో గాయస్ అదొక ఘాట్, ఇది ఇక్కడ ఇంకో ఘాట్. ఇది ఇక్కడైతే కొద్దిగా మంచిగా ఉంది, ఇంకా స్నానం చేయడానికి వీలుగా. వాటర్ ఫ్లో అనేది మొత్తం అట్నుండి అటే స్పీడ్గా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇంత మంచిగా వాటర్ అనేది ఉంది, ఇక్కడ స్నానం చేయొచ్చు. కొద్దిగా మీరు చూస్తున్నారు కదా వాటర్ ఫ్లో అంటే ఎంత ఎక్కువ ఉందన్నది. చాలా డేంజర్ ఇంత వాటర్ ఫ్లో ఉన్నప్పుడు లోపలికి వెళ్ళి ఈత కొట్టడం అనేది. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇట్లా వాగు దగ్గరకు వచ్చినప్పుడు. ఇప్పుడైతే చాలా వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది ఫుల్. అండ్ అట్లనే సేమ్ టైం కోతులు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ, అదే కొద్దిగా డేంజర్. చూస్తారు కదా మీరు అక్కడ కోతుల్ని, అవి కొద్దిగా ఇబ్బంది పెడతాయి భక్తుల్ని వాళ్ళ వస్తువులు తీసుకోవడానికి. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కోతులతోటి అంతే. సో ఇది ఇప్పుడు గంగ. సో కొద్దిగా అయిన తర్వాత మంచిగా ఇక్కడనే స్నానం చేసి సో మంచిగా ఈత కొడితే ట్రై చేసుకోతే మెల్లిమెల్లిగా, ఎందుకంటే చాలా లోతుంది గంగ. సో కొద్దిగా మెల్లిగా ట్రై చేసి మళ్ళీ లోపలికి బయటకు వచ్చేయాలా. సో రిస్క్ అయితే వద్దు. సో అది మీరు కూడా వచ్చినా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చాలా డేంజర్ వాటర్ అన్నది. సో మంచిగా ఉండాలి కాబట్టి, సో లైఫ్ సేఫ్ ఉండాలా. అందుకే మీరు అక్కడ చూస్తారు కదా, మీకు జూమ్ చేసి చూపిస్తా కావాలంటే ఎంత హెవీయో. అక్కడ బండల్ని తాకి మొత్తం ఇట్లా పైకి ఎగ్స్ పడుతున్నాయి. వాటర్ కూడా అంత ఫాస్ట్ ఉన్నది, వాటరు చాలా థిక్ ఉన్నాయి. మళ్ళీ ఫుల్ అంటే అందులోకి వెళ్ళిర్రంటే కథం ఇక అటే పోతారు. చూస్తారు కదా ఎంత స్పీడ్లో పోతున్నాయి వాటర్ అన్నవి. అందుకే జాగ్రత్తగా ఉండాలా, మామూలుగా వాటర్ అయితే ఇన్ని వాటరు. సో ఫుల్ డేంజర్. కోతులకు కూడా డేంజరే, అవి లోపలికి వెళ్ళాయి ఈత కొడతాయి అవి కూడా, కానీ అవి కూడా లోపలికి అయితే వెళ్తలేవు. సో అట్లా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా. భక్తులకైతే బాగా ఇబ్బంది ఉంది కోతులతోటి, మొత్తం అడవిలా ఉంది కాబట్టి. సో కోతులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఎక్కువ మంది ఇక్కడ ఫుడ్ వండుకుంటారు కాబట్టి కోతులకి ఫుడ్ కూడా దొరుకుతుంది కాబట్టి, సో అందుకే ఈజీగా అయిపోతుంది. సో అందుకే కోతులు అనేవి ఇన్ని ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఫుడ్ తినడానికి కూడా. వాటికి కూడా అందరూ ఫుడ్ ఇస్తారు కదా వెళ్ళిపోయేటప్పుడు, వచ్చినప్పుడు అరటి పండ్లు అవన్నీ. సో అందుకే ఇక్కడ చాలా కోతులు అనే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది.
సో వాటికి ఫుడ్ అనేది ఈజీగా దొరుకుతాయి కాబట్టి. సో చూస్తున్నాయి కదా కోతులు, ఏ ప్యాకెట్ వెళ్ళినా కూడా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాయి. బట్ వాటర్ ఫ్లోని చూసి అయిపోయింది అది. మళ్ళీ ఆ చెట్టు పైకి ఎక్కిస్తున్నాయి. ఇంత పెద్ద చెట్టు ఉంది పక్కకి, సూపర్ ఇది. సో మీరు మాత్రం ఇక్కడికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, కోతులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. సో అంతే, తర్వాత కలుద్దాం, మళ్ళీ చూపిస్తా. మొత్తం 2 ఘాట్స్ ఉన్నాయి ఇక్కడ. సో మొత్తం 2 ఘాట్స్ ఉన్నాయి. వెనకాల చూసారు కదా, ఇక్కడ ఒక ఘాట్ ఉంది, తర్వాత దాని వెనకాల ఒక ఘాట్ ఉంది. సో ఈ 2 ఘాట్స్ కొద్దిగా, అక్కడ ఉన్న ఘాట్ కొద్దిగా మంచిగా ఉంది వాటర్ అంటే స్నానం చేయడానికి కూడా. ఇక్కడ ఉన్న ఘాట్ కొద్దిగా బురదలా అట్లా నీళ్ళగా ఉన్నది అంతే. సో మిగతా అంతా సూపర్. సో ఇప్పుడు వెళ్ళి మంచిగా గంగా స్నానం చేస్తా ఇక. సో లెట్స్ సీ. అండ్ అట్లనే ఇప్పుడు మొత్తం ఇక్కడ మన ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉన్నది. సో మొత్తం చూద్దాం ఇప్పుడు ఏంది అని చెప్పేసి. ఇక్కడ చెట్టు కింద మొత్తం సెటప్ అయితే రెడీ అయింది. మీరు చూడండి ఇక మొత్తం సెటప్ ఎట్లుందని చెప్పేసి. ఇక్కడ ఇంత దూరం వచ్చిన లోపలికి, ఆడ ఫుల్ భక్తులందరూ ఎక్కువ అయిపోయారు కాబట్టి. సో ఇప్పుడు మీరు అందరు చూడండి. సో ఇదే మొత్తం ఫ్యామిలీ. హాయ్ చెప్పురి. హాయ్. సో ఇప్పుడు వీడికి రావడానికి మెయిన్ రీజన్ ఇగో వీళ్ళే. పాప పేరేంటిది? విధాత్రి. సో ఎంటికలు ఇప్పుడు. సో అదే మెయిన్ రీజన్. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇటు సైడ్ కూడా మొత్తం వీళ్ళు వంటలు చేస్తారు ఇక్కడ. సో హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. మీరు మామ వీళ్ళందరూ ఇప్పుడు మంచిగా వంటలు చేస్తారు ఇక్కడ. సో ఎస్, అది చూడండి. హాయ్ చెప్తుంది. హాయ్ మళ్ళీ చెప్పండి. హాయ్ చెప్పండి. ఓకే, చూపించారు కదా. సో మంచి ఇప్పుడు ఇక్కడ వండుతున్నారు మీరు చూడండి. సో అట్లా. అండ్ ఇప్పుడు అందరూ రెడీ ఉన్నారు. సో షణ్ముఖ్ ఇప్పుడు విద్యార్థి వాళ్ళ అన్న. హాయ్ చెప్పు. హాయ్. సో హాయ్ చెప్పేసిండు. సో అంతే ఇక. సో నెక్స్ట్ చూద్దాం ఇంకా ఎట్లుందని చెప్పి. ఇక్కడ ఫుల్ గ్రీనరీ ఇక్కడ మొత్తం. సో ఫుల్ అంటే ఫుల్ గ్రీనరీ. అండ్ ఇక ఆడ చూస్తే మన వెహికల్స్ అనేవి ఆడ ఉన్నాయి. సో వాళ్ళందరూ ఇక ఉన్నారు, మన వెహికల్స్ అవన్నీ. సో అంతే ఇక. సో లెట్స్ మీట్ అగైన్. సో గాయ్స్ ఇప్పుడే గంగలో స్నానం కూడా అయిపోయింది. సో మంచిగా ఇక్కడ దాకా వెళ్ళేసి మంచిగా స్నానం చేసిన. సో ఫుల్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంకా శివాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవడమే. సో అది ఇంకా మీరు కూడా చూడండి గంగ. సో ఇందాక ఇక్కడనే స్నానం చేసిన, గంగ స్నానం అయిపోయింది. సో అండ్ ఇంకా మీరు మంచిగా చూడండి మొత్తం గంగ ఎంత బ్యూటిఫుల్ ఉందని చెప్పేసి. సూపర్ కదా. అటు సైడ్ అయితే ఇంకా మంచిగా మట్టి ఉంది. బట్ మీరైతే వెళ్ళొద్దు, డేంజరస్, చాలా డేంజరస్ ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఇట్లా రాళ్ళపైకి ఎక్కి కూడా ట్రై చేస్తారు. బట్ మీరైతే రిస్క్ అసలు తీసుకోవద్దు. సో ఎందుకంటే ఇవన్నీ సేఫ్టీ కోసమే ఉన్నాయి. చూస్తారు కదా మీరు, ఈ పోల్స్ అనేవి సేఫ్టీ కోసమే పెట్టారు. వాటిని దాటి అయితే అస్సలు వెళ్ళొద్దు. వాటి దగ్గరికి వెళ్ళినా కూడా ఈ వాటర్ ఫ్లో అనేది ఎక్కువనే ఉంది. సో ఆడ ఒక తాడు ఉన్నది, ఎందుకంటే ఒకవేళ పోయినా కూడా అక్కడ నుండి పట్టుకోవడానికి. సో ఇక్కడ నుండి అక్కడ దాకా కొట్టుకుపోయినా మీరు పట్టుకొని ఆగుతారు. కానీ సో వాటిని దాటి వెళ్ళారు అనుకోండి, ఒకవేళ స్లిప్ అయితే అటే పోతారు ఇక. అందుకే రిస్క్ వద్దని చెప్పేసి మంచిగా చెప్తున్నా. సో మంచిగా వచ్చి టైం స్పెండ్ చేసి జాగ్రత్తగా ఉండాలి. సో లెట్స్ మీట్ ఇన్ టెంపుల్. సో ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం కూడా అయిపోయింది, మంచిగా అయిపోయింది దర్శనం లోపల. స్వామి లింగం కూడా మంచిగా ఉంది. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది అది. సో చూసారా, బొట్టు కూడా పెట్టేసుకున్నా. సో మీరు కూడా మంచిగా టెంపుల్కి వచ్చి ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేయండి, మంచిగా ఉంది. సో ఒక్కటేంటంటే కోతులతో జాగ్రత్తగా ఉండాలంటే. సో బాయ్.